నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మొంతా తుఫానుపై ఆర్టీజీఎస్ నుంచి మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశం. మొంతా తుఫాన్ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన. కర్నూలు ఘోర బస్సు ప్రమాద ఘటనలో ధర్మవరం యువకులు చూపిన ధైర్యం ఆదర్శనీయమన్న మంత్రి సత్యకుమార్. ప్రాణాలను కాపాడిన యువకులకు సన్మానం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి కొడాలి నాని. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రంలో కొనసాగుతున్న మొంతా తుఫాన్ తీవ్రతపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఇతర ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ఏ ప్రాంతంలో మొంతా తుఫాన్ తీరం దాటుతుంది అనే అంశాలను లోకేష్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొంతా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని లోకేష్ కు అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి వివిధ జిల్లాల్లో కురిసిన వర్షపాతంపై అధికారులను మంత్రి లోకేష్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. మొంతా తుఫాను నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏపీ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకి కడా స్పెషల్ కమిషనర్ ప్రశాంతి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, సీఈలు, ఎస్ఈలు, ఈఈలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకి తుఫాను నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై మంత్రి నిమ్మల దిశానిర్దేశం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఈ స్థాయి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. గేట్లు, స్యూయిజ్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో వెంటనే తనిఖీ చేయాలని సూచించారు. మొంతా తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మన ఇరిగేషన్ అడ్వైజర్, ఇరిగేషన్ ఈఎన్సీ, కడా కమిషనర్ ప్రశాంతి గారు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి టీఈ, ఎస్ఈ, ఈఈ, డిఈ, ఏఈ లెవెల్ వరకు కూడా ఈరోజు కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క తుఫానుకు సంబంధించినటువంటి ప్రభావిత జిల్లాలు, ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి, అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఇరిగేషన్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క తుఫాన్ ప్రభావం దృష్ట్యా 24 గంటలు కూడా హెడ్ క్వార్టర్లో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలని చెప్పేసి స్పష్టంగా వాళ్ళకు ఆదేశించడం కానీ, అదేవిధంగా ఏదైతే చెరువులు కానీ, కాలువలు కానీ, డ్రైన్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పొంగకుండా చూసుకోవడంతో పాటుగా ఎక్కడైనా గండ్లు పడినా వెంటనే వాటిని పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా, దానికి తగిన విధంగా ముందు జాగ్రత్తగానే ఎక్కడికక్కడ శాండ్ బ్యాగ్స్ కానీ, సర్వి బాధలు కానీ, దానికి కావాల్సినటువంటి ఫ్లడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే సమకూర్చుకోమని చెప్పడం జరిగింది. ఆ బుడమేరు ఈ ఛానల్ని కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటూ అవసరమైతే ఆ యొక్క బుడమేరుకు సంబంధించినటువంటి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి వెలికేపాడు యూటీ వరకు, అంటే విజయవాడ పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా ప్రవాహ వేగానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోమని చెప్పేసి కూడా సంబంధిత సీఈకి కానీ, గత అనుభవాల దృష్ట్యా ఒక ఎర్ర కాలువ కానీ, ఒక ఎన్ముదరు డ్రైన్ కానీ, ఒక బురద కాలువ కానీ, ఒక రైవాడ కానీ, ఒక ఏలేరు రిజర్వాయర్ కానీ, ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా స్పెషల్గా మనం దృష్టి పెట్టి వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఎక్కడైనా సరే దిగువకు నీరు వదలవలసినటువంటి పరిస్థితి వస్తే ఆ క్రింది గ్రామాలకు, క్రింది దిగువ ప్రాంతాలకు కూడా ఇంటిమేట్ కూడా చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీలతో కలిసి భీమవరంలోని పలు ప్రాంతాలను సందర్శించి జలవనరులు, మున్సిపల్ తదితర శాఖల అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. తొలుత మెంటేవారి తోటలోని మినామీకోడు మురుగు కాలువ వద్ద షట్టర్లు, నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. అనంతరం బీవీరాజు సెంటర్లో యనమదురు డ్రైన్ బ్రిడ్జిపై నుండి ప్రవాహ వేగాన్ని గమనిస్తూ ఇరిగేషన్ అధికారులకు పలు సూచనలు చేశారు. గట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. తదుపరి నీటిపారుదల శాఖ రెస్ట్ హౌస్ ప్రాంగణంలో డంపు చేసిన సరుగుడు బాదులు
తడికలు, ఇసుక బస్తాలు తదితర సామగ్రిని పరిశీలించి అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. అనంతరం బ్యాంక్ కాలనీ, BMK రైస్ మిల్ ప్రాంతంలో ఎనమదూరు కట్ట ప్రాంతాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. మెంతా సైక్లోన్ ఇక్కడ కాకినాడ దగ్గర తీరం దాటుతున్న దృష్ట్యా మన పశ్చిమ గోదావరి జిల్లాకి తీర ప్రాంతంలో ఉన్న మండలాలకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా జిల్లాలో ఉన్న అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మనకి జిల్లా స్థాయిలోను మండల స్థాయిలోను అన్ని చోట్ల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాము. NDRF టీం కూడా 36 మెంబర్స్ తో వచ్చి నర్సాపురంలో స్టేషన్ అయ్యి ఉంది. NDRF టీం సభ్యులు, తర్వాత పోలీస్, రెవెన్యూ, ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కూడా టీమ్స్ లాగా విలేజెస్ లోకి వెళ్ళి ప్రజలందరికీ కూడా ఈ సైక్లోన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అక్కడ తీర ప్రాంతం వెంబడి చెప్పి 16 సైక్లోన్ షెల్టర్స్ మనం రెడీ చేసుకున్నాము. మొగల్తూరు, నర్సాపూర్ మండలాల్లో ఉన్న 10,000 మంది ప్రజల్ని షిఫ్ట్ చేయడానికి 16 షెల్టర్స్, అక్కడ షెల్టర్స్ అన్ని కూడా నీట్ గా చేసుకుని డ్రింకింగ్ వాటర్, ఫుడ్, మెడికల్ క్యాంప్స్ అన్ని కూడా పెట్టుకుని మనం రెడీ చేసుకున్నాము. ప్రజలందరినీ కూడా ఈ రోజు సాయంత్రం నుంచి అక్కడ షిఫ్ట్ చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నాం. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పోలీసు, ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, మెడికల్ అండ్ హెల్త్, R&B, నేషనల్ హైవేస్ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాం. ఎటువంటి వైపరీత్యానన్నా కూడా ఎదుర్కొని సామాన్య జనజీవన స్రవంతికి ప్రజల్ని తీసుకురావచ్చే విధంగా అంత అప్రమత్తంగా ఉన్నాం. అదేవిధంగా మేము ప్రజల్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈవేళ రేపు ఎల్లుండ సైక్లోన్ తీవ్రత ఎక్కువగా ఉన్న సందర్భంలో ప్రజలందరూ కూడా అవసరమైతే తప్పితే బయటికి రావద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. అదే తీర ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలకి, స్నానాలకి, టూరిజం కి వెళ్ళొద్దు అని చెప్పేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. వీఆర్ ఆల్రెడీ మేడం చెప్పిన ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఈ డిపార్ట్మెంట్ కూడా సరిగ్గా చేస్తున్నారు. మేడం అపీల్ చేసిన సేమ్ థింగ్ ఆర్ ఆల్సో అపీలింగ్. మన కంట్రోల్ రూమ్ ఇస్ ఫంక్షనింగ్ ఇన్ ద కలెక్టరేట్. ఏమైనా ఎనీ డీవియేషన్స్ ఆర్ ఫౌండ్ వెంటనే మనకు ఇన్ఫార్మ్ చేసింది. విల్ ఇన్షూర్ దట్ ఇట్ ఈస్ బీన్ డన్. దీనివల్ల ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ ఫాల్స్ న్యూస్ కూడా అవాయిడ్ చేయాలి. నిన్న కూడా కొంతమంది రిగార్డింగ్ పేరుపాలెం బీచ్ ఓపెన్ ఉంది అట్లాగే న్యూస్ పెట్టినారు. బట్ ప్లీజ్ కైండ్లీ అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ మిస్చీవియస్ మెసేజ్. వాస్తవంగా ఉంటే ఇమీడియట్లీ ఫ్లాష్ చేసి సో దట్ వీ కెన్ టేక్ రెక్టిఫైడ్ మెజర్స్. బీచ్ విల్ బి క్లోజ్డ్. Under some other places the next 3-4 days వరకు till the cyclone does not recede, we'll make sure it is closed only. ప్రజలు కూడా అపీల్ ఉంది, మీ కూడా ఆగ్రా వెళ్ళలేదు. Anyways, our people are over there. రేపు it will be, cyclone will hit very hard. మన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. So please cooperate with the police and the revenue administration. అట్లాగే చేయగలదు. అండ్ డెఫినెట్లీ వాట్ ఎవర్ ఇవాక్యుయేషన్స్ ఆర్ నెసెసరీ ఈ రోజు కానీ రేపు విల్ ఇన్షూర్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ డన్. ప్రజలు కూడా మీరు ఇంట్లో ఉన్నారు, ఇన్ కేస్ యూఆర్ ఫైన్సింగ్ ప్రాబ్లమ్ లో ల్యాండ్ ఏరియాస్ కానీ అదర్ ఏరియాస్ షెల్టర్ హోమ్స్ పెట్టిన డిస్ట్రిక్ట్ తరఫున ఈ రోజు అక్కడ వెళ్ళండి. సో దట్ నెక్స్ట్ 2-3 days యూ కెన్ బీ సేఫ్. అండ్ నార్మల్ పని ఒక సైక్లోన్ వెళ్ళిన తర్వాత యూ కెన్ క్యారీ ఆన్. మీ తరఫున కూడా ఈ కంట్రోల్ రూమ్ మళ్ళీ నంబర్ ఫ్లాష్ చేయండి. కర్నూలు ఘోర బస్సు ప్రమాద ఘటనలో ధర్మవరం యువకులు చూపిన ధైర్యం ఆదర్శనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. కర్నూలు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 10 మందికి పైగా ప్రాణాలను కాపాడిన ధర్మవరం యువకులను మంత్రి సన్మానించారు. ఈ మేరకు ఆయన ప్రయాణికులు కాపాడిన హరీష్ కుమార్, జ్ఞానేంద్ర, వంశీల ఇళ్లకు వెళ్లి అభినందించి సాల్వాతో సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్న వేళ తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బస్సులో చిక్కుకున్న వారిని బయటకు లాగి రక్షించిన ఈ యువకుల చర్య మానవత్వానికి, ధైర్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు. సమాజంలో ఇలాంటి ధైర్యవంతులైన యువకులు ఉండటం గర్వకారణమన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.